ప్రైజ్ ద లార్డ్. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గునొందునని లేఖనము చెప్పుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఉన్నటువంటి మాట ఇది. ఆయన అనగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ సిగ్గునొందురని వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది. బైబిల్లోంచి ఇందుగాను ఒక ఉదాహరణ చూసినట్టయితే, హన్న తనకెంతో అవమానము పొందుతుంది. దేని మూలంగా అంటే తనకున్నటువంటి అవస్థను బట్టి. అవస్థ ఏంటనగా తనకు సంతానము లేదు, గర్భఫలం లేనందున తనను లోకము చూసిన విధానము, తనతో ఉన్నటువంటి వారందరి మాటలు ఆమెను ఎంతో గాయపరుస్తున్నాయి. అయితే ఆ అవమానాన్ని బట్టి, ఆ గాయం బట్టి తను ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? దేవుని సముఖంలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె పైన ఉన్నటువంటి నిందను కొట్టివేశాడు. ఆమె కలిగినటువంటి అవమానాన్ని తొలగించి ఉదయకాల సమయం మాటలు వింటుండగా దేవుని పైన నీ భారం వేయి, ఆయన నీ అవమానాన్ని తొలగిస్తాడు.